రైట్. ద్వారకా శారదా పీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి, ఈయన చాలా సీనియర్, 90 ఏళ్ళు పైబడిన స్వామీజీ. ఆధ్యాత్మిక విషయాల్లో ఎప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్తో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు తెర మీద ఉండే వ్యక్తి, వార్తల్లో ఉండే వ్యక్తి. ఎప్పుడూ కూడా హిందూయిజాన్ని బతికించడం కోసమే నేను కృషి చేస్తున్నానని చెబుతూ కాంట్రవర్సీస్తో ఆయన ముందుకెళ్తూ ఉంటారు. ఒకసారి ఈయన చరిత్ర చూసినట్లయితే 2012లో గంగానది ప్రక్షాళన ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించారు ఆయన. ప్రక్షాళన పేరుతో గంగానదిలో ఉండే సహజ గుణాలని నాశనం చేస్తారా మీరు? అలా చేయొద్దు. దాని మీద ప్రాజెక్టుల్ని కట్టడం ఆపేస్తే, డ్యాములు కట్టడం ఆపేస్తే నీరు ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు పరిశుద్ధమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది, కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు అనేది ఒకటి. తర్వాత ఆర్టికల్ 370, కాశ్మీర్లో ఆర్టికల్ 370 పైన స్పందిస్తూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదులు మిలిటెన్సీ ఉండడానికి కారణం 370 కారణం అంటూ ఒక మాట అని అప్పట్లో కాస్త వివాదాస్పదం చేశారు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి కూడా కామెంట్ చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే హిందూ ముస్లింల జనాభా సమతుల్యత వస్తుంది అనేది ఒక కామెంట్ ఈయన మీద ఉంది. మహారాష్ట్రలో గోవధ పైన నిషేధాన్ని పొడిగిస్తున్నారని కూడా స్వాగతిస్తున్నప్పుడు కూడా కొన్ని కామెంట్ చేశారు. అలాగే ఇస్కాన్ అనేది సనాతన ధార్మిక సంస్థ, అసలు ధార్మిక సంస్థేనా అని ప్రశ్నించిన స్వామి ఈయన. అలాగే అమీర్ ఖాన్కు సంబంధించిన పీకే సినిమా పైన కొన్ని కామెంట్స్, ఇటువంటి సినిమాలను సెన్సార్ ఎందుకు అనుమతిస్తారు, వీళ్ళకి ఏం స్వేచ్ఛ ఉందని ఇష్టారాజ్యంగా తీస్తారా అంటూ దాన్ని కాస్త గట్టిగానే వ్యతిరేకించిన వ్యక్తి. అలాగే ఇటీవల కాలంలో దేశంలో అసహనం అని ఏదైతే చర్చ జరిగిందో అసహనం అప్పుడు కూడా యూనివర్సిటీలో అసహనం పైన చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందువులు ఫోర్క్ తిని ఫోర్క్ ఫెస్టివల్ పెట్టుకున్నాక ఇలా వధిస్తే సహనంపై చర్చిద్దామని రకరకాలుగా కాంట్రవర్సీలు మేము కూడా ఇలా చేస్తామని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. సో ఎందుకు ఈ రకంగా వీరు మాట్లాడతారనేది చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే దేశంలో ఇవాళ కరువు చాలా కరాళ నృత్యం చేస్తుంది. ప్రత్యేకించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో చాలా దారుణమైన కరువు చూస్తున్నాం. ఈ కరువుకి కారణం ఏంటా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎలా ఈ కరువును ఎదుర్కోవాలి, ప్రకృతి వైపరీత్యాలను ఎలా ఎదుర్కోవాలని ప్రభుత్వాలు, పాలక వర్గాలు బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఈయన చాలా సింపుల్గా ఒక పరిష్కారాన్ని సూచించారు. సింపుల్గా దేశంలో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా షిరిడీ సాయిబాబాకి పూజలు చేయడం ఆపేస్తే కరువు అనేది పోతుంది, ఇమీడియట్గా ఆపేయండి అనేది వారు చేసిన సూచన. దానివల్ల ఆగిపోతుంది అనేది ఈ స్వామీజీ ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా పాలక వర్గాలకి. ఇవాళ మనం డిబేట్లో చూస్తున్నాం. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బైరి నరేష్ గారు ఈ ఆధ్యాత్మిక విషయాలు ఇటువంటి వీటి మీద ఆయన పరిశోధన చేస్తున్నారు, రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. అలాగే జయ వింధ్యాల గారు ప్రముఖ మహిళా అడ్వకేట్, హక్కుల సంఘాల నేత కూడా. అలాగే అన్నదానం సుబ్రహ్మణ్యం గారు స్ఫూర్తి పత్రిక ఎడిటర్, ప్రముఖ హిందుత్వవాది, వారు కూడా మనకి స్టూడియోలో ఉన్నారు. ముందుగా సుబ్రహ్మణ్యం గారు, ఈ వ్యాఖ్యలు మనం స్వీకరించవచ్చా? దీన్ని స్వామీజీ చెప్పినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, ఒక బాబాని పూజించినంత మాత్రాన దేశంలో అశుభం జరుగుతుంది అనేటువంటిది మాత్రం సత్యం కాదు. ఆ వ్యాఖ్యను ఆ విధంగా మనం తీసుకోకూడదు. బాబాని పూజించేటువంటి వాళ్ళు ఉంటారు, రాముని పూజించేటువంటి వాళ్ళు ఉంటారు, కృష్ణుని పూజించే వాళ్ళు ఉంటారు, అసలు ఏ దేవుడిని పూజించినటువంటి వాళ్ళు కూడా దేశంలో ఉండొచ్చు. అసలు ఆ విధమైనటువంటి వైవిధ్యం కలిగి ఉండటమే మన భారతదేశం యొక్క ప్రత్యేకత. కాబట్టి దానివల్ల ఇది జరిగింది అని చెప్పటం ఏదైతే ఉందో అది సముచితమైనటువంటిది కాదు. దేనికైనప్పటికీ కూడా పూజ పద్ధతి అనేటువంటిది, ఆరాధనా పద్ధతి అనేటువంటిది వ్యక్తి యొక్క స్వేచ్ఛ. అది వాళ్ళ స్వేచ్ఛకు అనుగుణంగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని, వాళ్ళు నమ్మినటువంటి వ్యక్తిని, అతను మానవుణ్ణే దైవంగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, కాబట్టి ఐ వెల్కమ్, ఐ అప్రిషియేట్ యువర్ ఒపీనియన్. చాలా బాబాని పూజ ఈ వ్యాఖ్యలను స్వాగతించడానికి మీరు అన్నారు. గుడ్, మంచి. ఇది ఈయన ఎందుకు పూజించాలి? ఎవరిని ఈ కామెంట్ చేసిన ఆయన్ని? అసలు ఈయన ఎవరు? ఈయన స్వామీజీ ఎలా అయ్యాడు? ఈయనకున్న శక్తులు ఏంటి? ఈయనకున్న మహత్యం ఏంటి? ఇప్పుడు ఆయన మీరు అన్నట్టుగా బాబాని మనం పూజిస్తాం, నేను బాబాని పూజిస్తా, మీరు ఇంకో దేవుని పూజిస్తారు. వారు పూజించరేమో నాకు తెలిసి జయ గారు, ఎందుకంటే వారు కొంచెం నాస్తికవాదం, వర్క్ ఈజ్ వర్షిప్, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మీరు అన్నారు రైట్, ఆయన కూడా అన్నాడు. కానీ ఆయన అన్న దాంట్లో ఒక ఫకీర్ని పూజిస్తారు అన్నారు. ఈయన ఎవరండి? కాబట్టి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఎందుకు పూజించాలి? పీఠం పెట్టుకుని నేను అధిపత్యం చెప్పుకునే రైట్ ఎవరిచ్చారు ఈయనకి భారతదేశంలో? ఆయన పీఠం పెట్టుకున్నారు, ఆయన ఉండేటువంటి పద్ధతిలో ఆయన ఉన్నారు.
షిరిడి సాయిబాబా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని పూజించేటువంటి పద్ధతిలో భక్తులు ఆయన్ని పూజిస్తూ ఉన్నారు. ఈయన మీద నమ్మకం ఉండి పూజించేటువంటి భక్తులు ఆయన్ని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి పూజా పద్ధతి అనేటువంటిది వ్యక్తి యొక్క స్వేచ్ఛకు సంబంధించినటువంటిది. అది పీఠాధిపతి కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు. కాబట్టి షిరిడి సాయిబాబా భక్తులు ఆయన పూజిస్తారు, ఈయనకు ఉండేటువంటి భక్తులు ఆయన పూజిస్తూ ఉంటారు. రైట్. జయ గారు, ఈ కామెంట్స్ మనం ఎలా చూడాలి? వీళ్ళు అసలు కరువుని ఎలగొట్టదలుచుకున్నారా, దేశంలో సహనాన్ని ఎలగొట్టదలుచుకున్నాడు ఈయన? అంటే ఈయన మాట్లాడిన మాటలు చూస్తే కరువు లేదు, అసహనం లేదు. ఆయన మాటల్లో ఉన్నది ఏంటంటే నమ్మకం, మూఢనమ్మకం, మూఢ విశ్వాసాలు, ఈ మూడింటిని ఎట్లా చూడాలనేది ఒకటి. అతను ఆ విధంగా మాట్లాడుతున్నా అంటే యాక్చువల్ అతను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అతను ఈరోజు స్వామిగా ఎందుకు అవతరించిండు, అతను ఒక లివింగ్ స్టైల్ ఆఫ్ లివింగ్ అతను తీసుకున్న ఈ రోజు ఉన్నట్టు బాబాలు కానీ లేకపోతే ఇంకా రకరకాలుగా ఈరోజు ప్రజల ముందు మొక్కించుకుంటున్న వాళ్ళందరూ కూడా అదొక స్టైల్ ఆఫ్ ది లివింగ్. ఏదైతే మతము జీవించేటందుకు ఒకప్పుడు ఏ విధంగా అయితే ఉపయోగపడిందో అదొక విధానం. ఆ విధానాన్ని అతను మర్చిపోయి వాళ్ళను పూజిస్తే బంద్ చేస్తే ఈరోజు కరువు పోతుంది, దానికన్నా మంచి పాలన అందించేటువంటి పాలకులు కరువైండ్రు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎక్కడికక్కడ భూములను తగలేయటము, తవ్వటము, పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అసలుకి ఈరోజు భారతదేశం నిన్నగాక మొన్న ఎర్త్క్వేక్స్ జరిగినటువంటిది ఇవన్నీ చూస్తే వాళ్ళు తీసుకుంటున్న విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు అట్మాస్ఫియర్లో వస్తున్నటువంటి చేంజెస్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు. అదేవిధంగా ఈరోజు మనం రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చూస్తే ఆర్టికల్ 25, 26, 44 వీటిని అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ దీన్ని ప్రొపగేట్ చేసుకున్న విధానం. ఫ్రీడమ్ ఆఫ్ అంటే రిలీజన్లో ఉన్నటువంటి వాటి యొక్క అఫేర్స్ను మేనేజ్ చేసే విధానం ఆర్టికల్ 26. 44 ఏం చెప్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్. అసలు ఈరోజు కాన్ఫ్లిక్ట్ ఏదైతే రిలీజియన్ ఈరోజు బ్రతకటానికి ఉపయోగించుకున్నటువంటి రిలీజియన్ ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేసుకునేటందుకు అదేవిధంగా ఆ మతాన్ని ముందు పెట్టి ఈరోజు రకరకాల వ్యక్తులు ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఆర్టికల్ ఏదైతే 51A ఉందో ఆ 51A ప్రకారం ప్రతి ఒక్క సిటిజన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనేది చెప్తున్నాడు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాను అనేది మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నప్పుడు అసలుకి మన పాలకులు ఏం చేస్తున్నట్టు, అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నట్టు, దీని పట్ల అలర్ట్గా ఉండాల్సిన అవసరం. ఇలా పేటరైపోవడ కారణం ఏంటి దయాకర్ గారు? ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ తిరుమల తిరుపతి తర్వాత భారతదేశంలో అత్యధికంగా భక్తులు వెళ్ళేది షిరిడికి. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇంకేదైనా రెండోది ఉంటే ఉండవచ్చు, నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే రెండో స్థానంలో షిరిడి ఉంది. వాళ్ళు చేసే సర్వీస్ యాక్టివిటీ కూడా చాలా పెద్ద యాక్టివిటీ. దేవుడా కాదా అంటే వాళ్ళు ఎప్పుడు దేవుడు అని చెప్పరు, ఆయన ఒక మహా మనిషి అని చెప్తారు. సరే, ఎవరి నమ్మకం వాళ్ళది, మనం దాని గురించి ఆ వివాదాలకు పోనవసరం. ఆయన ఏమీ బెంచ్ కార్లలో తిరగలేదు, వీళ్ళలాగా అద్భుతమైన సిల్క్ బట్టలు వేసుకుని తిరిగిన వాడు కాదు. ఆయనే మన కళ్ళ ముందు 100 సంవత్సరాల క్రితం ఉన్నవాడే సాయిబాబా అంటే. ఆయనేమి తెలియని మనిషి కాదు. సో ఈ పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యల యొక్క అర్థాన్ని మనం ఎలా చూడాలి? ఈ వ్యాఖ్యల యొక్క తీవ్రత ఎలా ఉంటుంది? చాలా కురువృద్ధుడు వారు, అంటే వారి చాలా అనుభవంతో ఉన్న వ్యక్తి, కానీ చేస్తున్న కామెంట్లు అక్కసును మనకు చూపిస్తాయి. అంటే ఒక ముస్లిం హిందూ మతాన్ని స్వీకరించి హిందూ మతంలో ఉన్న ఔన్నత్యాన్ని, హిందూ మతంతో పాటు అన్ని రకాల ఇప్పుడు అన్ని మతాలను తీసుకున్నాడు. కానీ హిందుత్వం మీద హిందూ దేశంలో ఒక ముస్లిం తీసుకోవడాన్ని ఏదో స్వాగతించని స్వామిగా మనకు కనిపిస్తున్నప్పటికి కూడా అసలు సనాతన ధర్మలో ఎప్పుడు కూడా మనం పరమతాల వ్యక్తులను కించపరిచేటట్టు చూడాల్సిన అవసరం లేదనేది మనకు వేదాల నుంచి చెప్తాయి. అసలు సమస్య ఏంటంటే 1026 వరకు మనకి ఈ సమస్య లేదు. ఎప్పుడైతే ఈ ముస్లిం రాజులు ఇక్కడికి దండయాత్రలతో వచ్చిండ్రు, మన అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు మనకి ఈ సమస్య లేదు, వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికి కూడా. తర్వాత ఎన్నో రకాల దాడులు జరిగినప్పటికి కూడా మొఘళ్ళు, సుల్తాన్లు ఇక్కడ సెటిల్ అయిపోయింది. అది అబ్జర్వేషన్ అనేది మన యొక్క కల్చర్లో ఎవాల్వ్ అయి ఉన్నది. మరి ఏం చేయాలి ఇక్కడ? ఆయనకి ఏంటంటే ముస్లిం లీడర్ ఉండడం ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చిన కరువుకు షిరిడి సాయిబాబాకు ఏం సంబంధం అనేది నాకు ఒక సమస్య. ఇప్పుడు మనకు శాస్త్రీయ నాలెడ్జ్ ప్రకారం అంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో
మన యొక్క చర్యలకు ప్రతిచర్య ప్రకృతి ఇచ్చేది మనం చాలా సందర్భాల్లో చూసినాం. కానీ ఇప్పుడు వస్తున్న పరిస్థితికి ఈ మానవ విధ్వంసానికి కారణం మానవులే. ఇప్పుడు ఎల్నినా లానినా ఎఫెక్ట్ ఏదైతే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య వస్తున్నది ఏంటంటే ఈ ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్న మనం కారకులం. అది హిందువులమా, ముస్లింలమా, క్రిస్టియన్లమా, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరం. కానీ ఇది ఒక తరహా ఇప్పుడు ఇంతకు ముందు చూసిన అసహనానికి వీరి అసహనానికి ఒక తేడా కనిపిస్తుంది. ఏంటి అంటే ఈ ఫకీరు ఈ బాబాకి ఏదో ఇప్పుడున్న ఈయనకి ఏదో కొంత కాంట్రడిక్టరీగా కనబడుతుంది. ఇక ఈయన ఈ మూలం ఎక్కడనో తెలుస్తలేదు, ఈయనని ఏ రకంగా చేస్తుందో ఇంకా తెలియదు. కానీ నాకున్న బేసిక్ నాలెడ్జ్ మాత్రం హిందుత్వవాదులే. ఈరోజు వారు పూర్తి స్థాయి హిందూ మతం మీద వారికి ఒక అవగాహన ఉంది, వారి హిందుత్వాన్ని ఆచరించే వ్యక్తులు. వారు కూడా సమర్థించలేని స్టేట్మెంట్గా ఇది ఉన్నది. కానీ ఈరోజు ఇలాంటి దాన్ని అంత పెద్ద మాట వాడలే, మూర్ఖపు వాదంలా లేకపోతే వితండవాదమా, ఏకపక్షవాదమా, ఒకరు మాత్రమే ఉండాలనే సంస్కృతి. ఇప్పుడు ఏ హైందవుడైనా కూడా ఈ దేశంలో ఇంకొకరు ఉండడాన్ని జీర్ణించుకోలేరు. ఎవరు పోతున్నారు ఈరోజు ఎందుకు? కాబట్టి వారికి ఎందుకు ఈ థాట్ వచ్చిందో అర్థం కావాలంటే చాలా కాలం అయింది, జనం మర్చిపోయారు అనుకున్నారా లేకపోతే నిజంగానే కరువు కారణమా తెలియదు. ఒకసారి మనం శ్రీనివాస్ స్వామి ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ స్వామి గారు నమస్తే. నమస్తే అండి, శ్రీనివాసానంద స్వామి. అంటే షార్ట్ కట్ లో చెప్పాము సార్ శ్రీనివాస్ స్వామి అని. శ్రీనివాసానంద స్వామి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. అంటే ఈ షిరిడి సాయిబాబాని పూజిస్తే కరువు వస్తుందా, కష్టాలు వస్తాయా ప్రజలకి? అది కాదండి, దాన్ని మనం అది తప్పండి, ఆ ఆలోచన తప్పండి. బాబా గారినే కాదండి, మన హైందవ సనాతన ధర్మం ఎంతో మంది కబీర్ దాసుని కానివ్వండి, లేకపోతే ఒక వర్ధమాన మహావీరుడు, లేకపోతే ఒక తీర్థంకరులు కానీ, జైన మతస్థులు కానీ, బౌద్ధ మతస్థులు కానీ అందరినీ కూడా మనం ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు సిద్ధప్పని కానీ వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ కూడా హైందవ ధర్మం వారిని ఆదరించిందండి. ఈ సనాతన ధర్మంలో మంచితనాన్ని, ధర్మాన్ని ఎవరైతే ప్రబోధిస్తారో వాళ్ళందరినీ కూడా మనం గురువులుగా పూజించే గొప్ప సంస్కృతి అండి మన హైందవ ధర్మానికి. కాబట్టి దీన్ని కొంతమంది అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారండి. బాబా గారికి కరువుకి సంబంధం లేదండి. బాబా గారిని పూజిస్తే కరువు వస్తుంది, దానివల్ల ఇబ్బందులు, ఈ ప్రకృతి వైపరీత్యాలు అని ప్రచారం చేయడం అనేది ఇది ఒక మంచి సమంజసమైనటువంటి విషయం. మరి బాబా గారిని పూజిస్తే కరువు వస్తుంది అనేది వాస్తవం కాదు అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఇంతటి కురువృద్ధుడు దైవత్వాన్ని తనకు తాను ఆపాదించుకొని అంత అద్భుతంగా నాకు పదాలు కూడా రావట్లేదండి ఆయన గురించి వర్ణించడానికి. సో అలాంటి వ్యక్తి మరి అలాంటి కామెంట్స్ చేశాడు కదా, ఆయనకంటూ కొంతమంది భక్తులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, అనుచరులు, శిష్యగణం, ఓ పీఠం, ద్వారకా శారదా పీఠం, దాని అధిపతి వారు. అలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు మనం ఎలా తీసుకోవాలి? అది వారి విజ్ఞత ఆలోచించాలి. వెరీ గుడ్. కానీ స్వామీజీకి మేము మన మీడియా ద్వారా కోరేది ఏంటంటే భక్తులు మనోభావాలు కూడా దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలండి. బాబా గారిని ఈరోజు ఒక గురువుగా మనం ఎవరైతే ఒక మంచి మార్గదర్శకాన్ని మనకి చూపిస్తారో వాళ్ళ గురువులుగా మనం ఆదరించేటువంటి సంస్కృతి అండి. మనకి ఎవరైనా ఒక చిన్న త్రోవ చూపిస్తే గురువు గారు మాకు త్రోవ చూపించారంటే మాకు చాలా ధన్యవాదాలండి అని మనం ఏదో మనం అపరిచితమైన ప్రాంతంలోకి వెళ్ళి మనకు చూపిస్తే గురువుగా మనం సంబోధిస్తామండి. అటువంటిది ఒక అజ్ఞానాన్ని దూరం చేసి ఒక జ్ఞాన ప్రదాతగా గురువులు ఉండేటప్పుడు అటువంటి గురువుల్ని దైవంగా పూజించేటువంటి సందర్భంలో దాన్ని తప్పులేదు, పీఠాధిపతులు అటువంటి మాటలు ఆడకూడదండి. అయితే మేము కోరేది ఏంటంటే భక్తులు బాబా గారు అర్చన కార్యక్రమం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతున్నాయండి దేవాలయాల్లో. బాబా గారి గుడుల్లో ఆయన పాదాల దగ్గర శివలింగాలు పెట్టడం, ఆయన పాదం దగ్గరే రాముణ్ణి, దత్తాత్రేయుణ్ణి, కృష్ణుడిని చిన్న విగ్రహాలు పెట్టడం, వారికి బాబా గారికి అభిషేకం చేసే సందర్భంలో అభిషేక జలాలు శివలింగం మీద పడడం, ఇటు రాముడి మీద కానీ, కృష్ణుడి మీద కానీ, దత్తాత్రేయుడి మీద కానీ, లేకపోతే దేవీ దేవతల మీద పడడం అనేది కొద్దిగా ఆ పూజా కార్యక్రమాల్లో మన దేవీ దేవతల్ని కొద్దిగా కించపరిచే విధంగా తక్కువ చేసేటట్టుగా మనం చూపించకూడదనేది ఒక చిన్న సవరణ అండి. ఇది మార్చుకోవాలి తప్ప బాబా గారిని పూజించడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి, బాబా గారిని వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మాత్రం చాలా తప్పండి. అలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే, అలాంటి హిందూ మనోభావాలు దెబ్బతింటాను కూడా మీరు చేసే సూచన బాగుంది. నిజమే, శివలింగం అక్కడ నేను చూశాను 2-3 చోట్ల అక్కడ కింద పెడతారు, పాదపీఠం దగ్గర కింద ఉంటాయి, అభిషేకం చేసినప్పుడు అవి ఆ నీళ్ళు అట్లా పోతూ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే సూచనలు చేయొచ్చు.
షిరిడి సంస్థాన్ ట్రస్ట్కి కానీ లేకపోతే దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం ట్రస్ట్ ఉంది వాళ్ళకి కానీ ఇంకెక్కడున్నా కూడా చేసి అటువంటి మార్పులు చేసుకోవచ్చు. కానీ పకీర్కి పూజలు చేస్తారా? పకీర్ ఎవరు, పర్వట్ ఎవరు ఈ దేశంలో? ఇవాళ పర్వట్టుల వల్లే అసహనం అంతా వస్తుందనే ఒక చర్చ భారతదేశంలో జరుగుతూ ఉంది. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ అంగీకరిస్తున్నారు ఈ వితండవాదంతో అసహనం ఉందని. ఈ పర్వట్టుల పకీర్ల గురించి మాట్లాడితే ఎలా? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసానంద స్వామి గారు. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నరేష్ గారు, మీ రీసెర్చ్లో ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు? ఇది మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? కరెక్ట్గా ఐడెంటిటీ క్రైసిస్ అండి. వీళ్ళు ఒక దశ అయిపోయిన తర్వాత వీళ్ళ పీఠాలకి ప్రచారం లేకపోవడము, వీళ్ళకి కానుకలు ఇవ్వడంలో తగ్గిపోవడము, ఆ ప్రాంతానికి నిర్లక్ష్యానికి గురి కావడం జరుగుతుంది. మన తెలంగాణలో కూడా ఎక్కడైనా దయ్యాలు భూతాలు ఉన్నాయని ప్రచారం జరిగినా, మహత్యాలు ఉన్నాయని ప్రచారం జరిగినా కొంతకాలం మీడియాలో అలచలు కావడము, ఆ ప్రాంతంలో రహస్యంగా జరగాల్సిన పనులు రహస్యంగా జరగడము, లేదా పాపులారిటీ రావడము, ప్రజలందరి దృష్టిని ఆ వైపు కేంద్రీకరించడం కోసం ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. నిజంగా ఆయన మాటలు వింటూ ఉంటే చాలా సిగ్గు అనిపించింది. ఒక సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. కేవలం పరమతస్తులు లేదా మతానికి అతీతమైన సైన్స్ అభిమానులు మాట్లాడితే మాత్రం వీళ్ళు త్రిశూలాలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తారు. ఇలాంటి 90 సంవత్సరాలు ఉన్నటువంటి మానవత్వాన్ని, సైన్స్ని, భౌతికవాదాన్ని, ప్రపంచాన్ని అవమానపరుస్తూ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఇలాంటి మూర్ఖులు మాట్లాడితే మాత్రం వీళ్ళ మనోభావాలు ఏం దెబ్బతినవో ఆయన క్షమించవచ్చు. కానీ మాలాంటి వారు మాట్లాడితే మాత్రం వీళ్ళు నాస్తికులు, వీళ్ళు హేతువాదులు, వీళ్ళు చారువాకులు, వీళ్ళు కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు పిచ్చి మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మేము అడుగుతున్నాము, ఈరోజు నిజంగానే ఆయన చెప్పినట్టుగా సాయిబాబాను మొక్కితేనే వానలు పడట్లేదు, కరువు వస్తుంది. నిజమే, ఒక్క సాయిబాబానే కాదు, ఈ పిచ్చి వాళ్ళందరూ ఆయా మతాల పేరుతో, యజ్ఞాల పేరుతో, హోమాల పేరుతో, పునస్కారాల పేరుతో కాలుష్యాన్ని చేస్తూ, అడవులను నరికేస్తూ, గోడలను కడుతూ, గుడులను చేస్తూ దుర్మార్గమైన పరిస్థితులను తీసుకొచ్చి ఇచ్చిన సైన్స్ని వాళ్ళ భక్తికి కాలుష్యం చేస్తూ, శబ్ద కాలుష్యం చేస్తూ, రకరకాలుగా నష్టపరుస్తూ, ఈరోజు ప్రకృతిని నష్టం చేస్తూ పుట్టింగల అమ్మవారికి బాణాసంచాలతో పూజలు చేస్తామని చెప్పి 100 మందిని బంధిస్తారు. ఎంత దుర్మార్గం అండి. ఎక్కడైనా ఏదైనా సైంటిస్ట్ చెప్పినట్టుగా మరో 50 సంవత్సరాల్లో ఇలాంటి కష్టం రాబోతుంది, ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకున్నారని ఏదైనా సైంటిస్ట్ చెప్తే ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా, ప్రశ్నిస్తున్నారా? ఈ విషయాన్ని ప్రశ్నించడానికి, ఆలోచించడానికి వాళ్ళకు మనసొప్పదు. కానీ ఇలాంటిది ఆ మధ్య ఒక స్వామీజీ, నేనంటే నాకు కోపం వస్తుంది, కానీ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ తవ్వండి విగ్రహాలు వెళ్తాయంటే పొలోమని 3 రోజులు దగ్గరుండి ప్రభుత్వం దగ్గరుండి తవ్వించింది. ఇది నిజంగా కూడా సైన్స్ని రోజు రోజుకి అవమానపరుస్తూ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని మోసము, కుట్ర చేయడం కోసం చేసే వేషాలు ఇవన్నీ. ఆయన మీరు ఇంతకుముందే మారు ప్రారంభంలో చెప్పారు, ఆయన ఏ ఏ సందర్భాల్లో ఇంత పిచ్చి మాటలు మాట్లాడారు. ఇంత పిచ్చి మాటలు మాట్లాడిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా వృధానే. అంటే ఆ విషయం జనానికి తెలియాలి కదా, తెలియాలంటే మనం ఇటువంటి చర్చలు జరగాలి. జరిగితే ఇటువంటి వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించవద్దు, వీళ్ళ మాటలు లేకపోతే నమ్మి లేనిపోని అలజడులు రేకెత్తే ప్రమాదం ఉంది. ఇందాక దయాకర్ గారు మాట్లాడుతూ 1020 సంవత్సరం వరకు ఈ సమస్య రాలేదు అన్నారు. దానికి ఒక చిన్న సవరణ, ఎందుకంటే నేను ఒక PhD స్కాలర్గా చెప్తున్నాను. 1020 వరకే కాదు, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే ఆత్మ, పునర్జన్మ, స్వర్గము, నరకము, దేవుడు, దయ్యము, కర్మ సిద్ధాంతం పూర్తి బూటకమని ఈ దేశంలో పుట్టిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు. ఆయనకంటే ముందే చారువాకులు, లోకాయుతులు, జైన బౌద్ధ మతాల్లో ఉన్న కొన్ని ప్రత్యేక శాఖలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. కేవలం ఇక్కడున్న మనువాదులు కానీ బ్రాహ్మణీయ వ్యవస్థ ద్వారా లాభపడే వాళ్ళు మాత్రమే వాళ్లకు ఇబ్బంది కలిగినప్పుడే ఈ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందనే గగ్గోలు పెడతారు తప్ప, ఈ దేశానికి ఎన్నో దేశాల వాళ్ళు వచ్చారు పాలించడానికి, వాళ్ళు పాలించడానికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రతిఘటించలేదు. దేవాలయాలను కొల్లగొట్టి ధనరాశులను తీసుకుపోయినప్పుడు వీళ్ళు ఏమనలేదు. వీళ్ళ అస్తిత్వము, వీళ్ళ ఆధిపత్యము, వీళ్ళ గుత్తాధిపత్యం ఎప్పుడైతే పలచబడిందో అప్పుడు వాళ్ళు మాట్లాడారు. ఈ దేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి పూర్ణ కుటుంబంతో స్వాగతం చెప్పలేదా? ఈరోజు వచ్చినటువంటి బ్రిటన్ రాజుకి స్వాగతం పలకలేదా? ఆ రోజు వచ్చినటువంటి గజనీ మహమ్మద్కి చెప్పలేదా? గోరీ మహమ్మద్కి చెప్పలేదా? మొత్తం ఈ దేశ చరిత్రలో ఎక్కడ చూసినా స్పష్టమైన కుట్రపూరితమైన ఆలోచనలు పెడుతూ మన మెదడుని డైవర్ట్ చేయడం కోసం. సుబ్రహ్మణ్యం గారు, మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ శంకరాచార్య ఈయన స్వరూపానంద సరస్వతి గారు అన్న మాటలు ఒక బాబా అనే ఉద్దేశంతో అన్నట్టు అనుకోవాలా, లేకపోతే పరమతానికి సంబంధించిన, ఇతర మతానికి సంబంధించిన దేవుడికి ఇంత పూజలే? ఎందుకంటే మీరు గుర్తుందో లేదో 2 ఏళ్ల క్రితం కూడా సేమ్ ఇలాంటి టాపిక్ ఇంకొక స్వామి ఎవరో చేశారు.
ఆయన అసలు ఆయన దేవుడు ఏంటి, ఆయనకు పూజలు ఏంటి, ఇలాంటి కొంచెం లూజ్ టాక్స్ వచ్చినాయి. ఆయన హిందూ కాదన్నారు. హిందువే కాదు, ఇప్పుడు అక్కడికి వెళ్తుందంతా హిందువులే. మనం చూస్తే ఒకసారి మనం షిరిడి వెళ్తే కనపడేదంతా హిందువులే. అక్కడ పెళ్లి చేసుకున్న అక్కడికి వెళ్తారు, పసుపుబట్టతో తిరుపతికి వెళ్ళి అటు వెళ్తూ ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో ఇతర మతాన్ని జీర్ణించుకోలేని తత్వంతో వచ్చిన కామెంట్స్ అనుకోవాలా, లేకపోతే దాన్ని తక్కువ చేసే ప్రయత్నం అనుకోవాలా, ఎలా చూడొచ్చు మనం దీన్ని? ఇతర మతాల్ని తక్కువ చేయాలి అనేటువంటిది హిందూ ధర్మంలో లేదండి. ఈయనకు ఉండొచ్చుగా, ఈయనకు అది వ్యక్తిగతం అవుతుంది. అదే అడుగుతున్నాను. కాబట్టి ధర్మం వ్యక్తి కాదండి, కాబట్టి ఈయన ఒక పీఠాధిపతి కావచ్చు. ఇలాంటి పీఠాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక పీఠాధిపతి యొక్క నిర్ణయాన్నే హిందూ ధర్మం యొక్క నిర్ణయంగా చెప్పకూడదు. ఇందాక ఈయన చెప్పారే, నరేష్ గారు మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళకి పూర్ణకుంభ స్వాగతం చెప్పలేదా? చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రోజున విదేశీ టెర్రరిస్టులకి ఇక్కడ స్వాగతాలు పలుకుతున్నారు, విదేశీ టెర్రరిస్టులకి చేయూతనిస్తున్నారు, విదేశీ భావజాలాన్ని ఇక్కడ పెంచి పోషిస్తూ ఉన్నారు. కాబట్టి దేశద్రోహమైన ధర్మద్రోహమైన ఆనాడు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈనాడు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున మనం విశ్లేషించుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఇక్కడ ఏదో తవ్వం అన్నారు. ఈ తవ్వం అనేటువంటిది భారత రాజ్యాంగం చెప్పలేదు, భారత ప్రభుత్వం చెప్పలేదు. ఎవరో ఒక వ్యక్తికి వచ్చినటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఇది భారతదేశ రాజ్యాంగానికి సంబంధించింది, ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధించింది, ఇది మనువాదులు బ్రాహ్మణవాదులు ఈ వాదాలు ఏవైతే ఉన్నాయో ఈ వాదాలకి అంటగట్టడం అనేటువంటి ధర్మం కాదు, అది ఒక వ్యక్తిగతమైనటువంటి పద్ధతి. కాబట్టి ఏంటంటే, ఏదైనా హిందూ ధర్మంలో కానీ సామాజిక జీవనంలో కానీ నిర్ణయం వచ్చినప్పుడు, ప్రజాస్వామ్య దేశంలో సామాజిక నిర్ణయం వచ్చినప్పుడు భారత రాజ్యాంగం మనకి శిరోధార్యం, మనం దాన్ని గౌరవిస్తాము. అదే మతము ఆరాధనా పద్ధతికి సంబంధించినప్పుడు ఒక పీఠాధిపతి చెప్పినటువంటిదే, ఒక ప్రవక్త చెప్పినటువంటిదే, లేదా ఒక ఋషి చెప్పినటువంటిదే హిందూ ధర్మానికి ప్రామాణికం కాదు. కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. హిందూ ధర్మానికి ప్రామాణికం ఏంటంటే ఒక ధార్మిక మండలి ఉంటుంది, ఒక ధార్మిక మండలి ఉంటుంది. ఆ ధార్మిక మండలి చేసేటువంటి నిర్ణయాలను బట్టి హిందూ సమాజం యొక్క జీవనం ఉంటుంది. ఈ జీవనం కూడా ఎలా ఉంటుంది అంటే, పరులకు హాని కలిగించకూడదు, సమాజం యొక్క హితము ప్రధానంగా ఉండాలి, దేశం యొక్క హితము ప్రధానంగా ఉండాలి, విశ్వశాంతి మూలంగా ఉండాలి అనేటువంటి దాంతో నడుస్తూ ఉంటుంది. యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉంటాయి. యజ్ఞాలు దానివల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది సైన్స్ నిరూపించాలి. ఈ రోజున ఏ సైన్స్ కూడా యజ్ఞముల వలన ప్రయోజనం లేదు అని చెప్పి నిరూపించాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భోపాల్లో గ్యాస్ లీక్ అయినప్పుడు అనేక మంది విషవాయువు యొక్క ప్రభావానికి గురి అయినారు. ఒక ఆర్య సమాజిస్టు ఇంట్లో యజ్ఞం చేసుకుంటూ ఇంట్లో సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఆ యజ్ఞ ధూమము, అందులో వేసినటువంటి సమిధలు, అందులో వేసినటువంటి ఘృతము, వీటి ఆధారంగా వచ్చినటువంటి పొగ కారణంగా ఈ కాలుష్యం నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఇది నేను చెప్పాలా, ఇండియన్ ఎక్స్ప్రెస్లో బాక్స్ ఐటెంగా వచ్చినటువంటిది వార్త, అది రుజువైంది. కాబట్టి యజ్ఞాల వలన సమాజానికి ప్రయోజనం కలుగుతోందా నష్టం కలుగుతోందా అనేటువంటిది సైన్స్ నిరూపించాలి. కాబట్టి ఇంతవరకు ఏ సైన్స్ కూడా నిరూపించాల. ఐన్స్టైన్ లాంటి మహానుభావుడు కూడా వేదాలు, ఇందాక దయాకర్ గారు చెప్పారే, వేదాలు శాస్త్రాలు నా పరిశోధనలకు ఆధారభూతమైనటువంటివి అని చెప్పారు. దాన్ని ఏమని చెప్తాం మనం? కాబట్టి సైన్స్ లేకుండా మతము లేదా ఆరాధనా పద్ధతి ఉండదు. మతము ఆరాధనా పద్ధతి దైవ విశ్వాసం అనేటువంటిది లేకుండా సైన్స్ కూడా ఉండదు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ సమాజానికి ఏది లాభాన్ని కలిగిస్తుంది దట్ వీ విల్ టేక్, దాన్ని మనం స్వీకరిద్దాం. సమాజానికి ఏది నష్టాన్ని కలిగిస్తుంది దాన్ని మనం వదిలిపెడదాం. నువ్వు ఎస్ఎఫ్ఐయా, హిందుత్వవాద, మనువాద, బ్రాహ్మణవాద, లేకపోతే మరోవాద, జాతీయ రాజకీయవాద, మనందరం జాతీయవాదులు. కాబట్టి మనందరం జాతీయవాదులుగా ఉండాలి. ఒక్క నిమిషం చెప్తాను. లెట్ us come noble thoughts from all the sides. This is హిందుత్వ. హిందుత్వం ఇది చెప్తోంది. కాబట్టి హిందుత్వంలో ఉన్నటువంటి విశాల దృక్పథాన్ని మనం అర్థం చేసుకుని సమాజంలో ఉన్నటువంటి చెడును పోగొట్టడానికి మన అందరము సమష్టిగా కృషి చేయాలి. ఎవరి వాదనలు కాబట్టి కరెక్ట్. మీరు హిందుత్వవాది అయినప్పటికీ కూడా స్టార్టింగ్ మీరు దాన్ని వ్యతిరేకించారు. ఎక్కడ చెడు ఉంటుందో దాన్ని వ్యతిరేకిస్తాం. డెఫినెట్ గా విశ్వాసాన్ని గౌరవిస్తాము. ఈ ఒక్క మాట వినండి. విశ్వాసాన్ని గౌరవిస్తాము, మూఢ విశ్వాసాన్ని వ్యతిరేకిస్తాం. ఇది హిందుత్వం, ఇది సమాజం. సమాజం ఈ పని చేయాలి. అది ఎస్ఎఫ్ఐ జాతీయవాది లేకపోతే విజాతీయవాది కాదు లెక్క. సమాజానికి ఇది మేలు కలిగిస్తుంది. నాకెవరో ఒక మెసేజ్ పెట్టారు, వాట్ ఫిలాసఫికల్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు క్వశ్చన్ స్వరూపానంద స్వామి అట. ఆయన క్వశ్చన్ చేయడానికి నాకు ఫిలాసఫికల్ నాలెడ్జ్ అంటే ఇలాంటి నాలెడ్జ్ నాకు అవసరం లేదండి. ఇలాంటి ట్రాష్ నాలెడ్జ్ నాకు అవసరం లేదు. ఫిలాసఫికల్ నాలెడ్జ్ ఎందుకు? షిరిడి సాయిబాబాకు మొక్కితే కరువు వస్తుందని చెప్పే వ్యక్తుల గురించి ప్రశ్నించడానికి నాకు నాలెడ్జ్ అవసరం లేదు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్.
ఆమె కామన్ మ్యాన్. ఒక సామాన్య- ఇంకో రకంగా చెప్పాలంటే నిరక్షర కుక్షి, నేను అక్షర ముక్క తెలియని అలా అనుకోకలేదు. ఆ, ఒక అనుకున్నాం. సామాన్య భారతీయుడు. అవును సార్, సామాన్య అలాంటి భారతీయుడు వాడికే అంతే. వస్తాయి ఇలాంటి డౌట్లు. అవునా, సాయిబాబా మొక్కితే కరువు వస్తుందని సాయిబాబా భక్తులు అనుకోండి సపోజ్, Yes, yes. తప్పేంటి? ఆ తప్పేం ప్రశ్నించడానికి నాలెడ్జ్ అవసరంలా. మేము వేదాలు చదివినంత మాత్రాన వేదాలు చదివి అది పని చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడుకోవడం కంటే ఏమి చదువుకోపోవడం బెటర్. మెసేజ్ పెట్టిన నా షో ప్రేక్షకులకి ధన్యవాదాలు. మీరు నా షో చేస్తున్నందుకు మీ భావాలను కూడా నేను గౌరవిస్తాను, డెఫినెట్గా గౌరవిస్తాను. బట్ నాకు ఫిలసఫికల్ నాలెడ్జ్ అవసరం లేదండి. నాకేమి ఇటువంటి ప్రశ్నించడానికి నేను కూడా సర్వసంగ పరిత్యాగలాగా కాషాయం వేసుకుని వారి వెంట తిరగాల్సిన అవసరం లేదు. ఆమె ప్రాక్టికల్ మ్యాన్, ప్రాక్టికల్గానే చూస్తాను, కామన్ మ్యాన్ లాగా ఆలోచిస్తాను. అయితే ఇక్కడ ఏంటండి అంటే ఇప్పుడు ఈయన చెప్పినటువంటి కామెంట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఏదైతే కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక మానవ తప్పిదం, తర్వాత అదే విధంగా అక్కడ ఏదైతే మామూలుగా ఇవి కాల్చకూడదు, బాంబులను కాల్చకూడదు నిషేధ చట్టాలు ఉన్నాయి, అయినా సరే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాటికి పోటీలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యం అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యం ఒకవైపు ఉంది, మానవ తప్పిదం ఒకవైపు ఉంది. ఈ సబ్జెక్టుని డీవియేట్ చేసేటందుకు ఒక క్రూషియల్ స్టేజ్ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని బాధ్యత వహించాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిజినెస్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. వీటిని అన్నిటిని కూడా ప్రజలు ఈరోజు దాని పట్ల ప్రశ్నించకుండా ఉండేటందుకు ఇతను ఈరోజు ఒక తన భుజం మీద వేసుకొని ఈ రకమైనట్టు కామెంట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆయన మాట తీరు కానీ గతంలో చేసినటువంటి వాటిని చూస్తే హీ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్. అయినా సరే ఈ రోజు ఇట్లా క్రూషియల్ టైంలో అతను చేయాల్సిన పని ఏంటంటే కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు ఏ విధంగా సహాయం, తాను ఒక పీఠాధిపతి అయితే ఏ విధంగా ఆ పీఠాధిపతిగా అక్కడ వర్క్ చేయాలి, అసలు ప్రభుత్వానికి ఎలాంటి సజెషన్ ఇవ్వాలి అనే దాని మీద అతను కాన్సన్ట్రేట్ పెట్టాల్సింది. కానీ ఈ రోజు పెట్టకుండా సాయిబాబా పూజించడం చేత ఈరోజు కరువు ఉంది, లేకపోతే ఇంకోని పూజించడం చేత ఈ కరువు ఉంది అని అంటు. నేను ఒకటి ప్రశ్న వేస్తున్నా వీళ్ళకి, మీ దగ్గర ఉన్నటువంటి యూత్ను ఒక అచేతనంగా మీరు వాడుతున్నారు ఈరోజు పీఠాధిపతుల పేరుతోటి, బాబాల పేరుతోటి. ఆ యూత్ను సమాజాన్ని ఉద్ధరించడానికి ఎందుకు ఉపయోగించటం లేదు, నదులను ఎందుకు అనుసంధానం చేయించడానికి వాళ్ళ శక్తిని వాడటం లేదు? మీరు ఆ పని చేయండి ఫస్ట్. ఈరోజు ఉన్నటువంటి నదులని ఒక అనుసంధానం చేయించేటందుకు యూత్ని వాడండి. ఈరోజు ఏదైతే సైంటిఫిక్గా మాట్లాడుతున్నామో, రాజ్యాంగం మాట్లాడుతున్నామో, రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఎందుకు మీరు ఫాలో కావటం లేదు? ఒక పీఠాధిపతిగా ఉన్నప్పుడు అంటే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న మాటలకి అతను ఇవ్వాలనుకుంటున్నది ఏంటి అసలుకి నేను అడుగుతున్నాను. కాబట్టి ఒకటి నేను అడుగుతున్నది ఏంటంటే అతను ఇమీడియట్గా ఆయన దగ్గర ఉన్నటువంటి యూత్ను వాళ్ళ యొక్క శ్రమను దేశానికి ఉపయోగపడేటట్టుగా వాడమని చెప్పండి. నాకు తెలిసినంత వరకు సాధువులు అంటే భావావేశాలకు అతీతంగా ఉండాలి, అంతే కదండి సుబ్రహ్మణ్యం గారు? కరెక్ట్. అంటే ఫిలసఫికల్ నాలెడ్జ్ లేదు నాకు. ఒక్క సాధువులే కాదు, అదే సాధువులైన సన్యాసులైన భావావేశాలకు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఈయన పేరే రివల్యూషనరీ సాధు అంట. మానవ సమాజంలో కూడా ఆ భావాలు ఉన్నప్పుడే లోకంలో శాంతి పరిడే వెళ్తుంది, శాంతి లభిస్తుంది. వీరికి ఇంకొక పేరు ఏంటంటే రెవల్యూషనరీ సాధు అంట. వీరికి చాలా చరిత్ర ఉందండి. డెఫినెట్ గా ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో 42లో జైలుకు కూడా వెళ్ళారు, స్వాతంత్రోద్యమంలో ఉన్నారు. డెఫినెట్ గా వీ హావ్ టు రెస్పెక్ట్ ఖచ్చితంగా. కానీ రెవల్యూషనరీ సాధు అంట. సాధువుల్లో కూడా రెవల్యూషనరీ ఉంటారా? ఇది ఒక ఫిలసఫికల్ సబ్జెక్ట్ ఏమో నేర్చుకోవాలి. అతివాదులు మితవాదులు అనే టైప్. సాధువుల్లో అతివాదం మితవాదం అందరూ సాధువులే కాదు, వాళ్ళల్లో కూడా పెద్ద గొడవలు ఉన్నాయి. కమ్యూనిస్టులు అతివాదులు మితవాదులు ఉన్నారంటే సాయుధ పోరు చేద్దాం అనేవాళ్ళు, లేదు ప్రజాస్వామ్యంగా పోరాడదాం ఇట్లా ఉండొచ్చు. సాధువుల్లో సాధువులే కదా అందరూ కర్రపట్టుకుని జెండా పట్టుకుని తిరగడమే. వాళ్ళ ఒక మామూలు బయోడేటా, వాళ్ళ యొక్క ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రాక్టీస్ వాళ్ళు చూస్తే అతివాదులు మితవాదులు కూడా ఉన్నారు. లేదండి, సాధువుల్లో అలా ఉండటానికి లేదు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, భావావేశాలకు అతీతంగా ఉండాలి. ఒకటే దైవజ్ఞానము, పరమత సహనము, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, ఇదే సర్వే సుజన సుఖినో భవంతు. ఇది తప్ప ఇంకోటి లేదు, ఉండకూడదు. మరి ఇలాంటి సాధువులు కూడా ఉండాలా అంటే నేను ఒకటి చిన్న సవరణ అండి. ఈరోజు సాధువులు చేస్తున్నాడంటే మనం దయచేసి మనం కూడా వాళ్ళను సాధువులుగా ట్రీట్ చేయకుండా వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అది గుర్తించాలి సమాజం కూడా. వాళ్ళు బ్రతికేటందుకు బిజినెస్ అది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రేడ్. ఈరోజు చెప్పలేదు ఒక ట్రేడ్ మార్కెట్ ఉండొచ్చు, ఇట్లా సాధువులు కూడా ఈరోజు దట్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఒకవేళ అంటే స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది కాకపోయినప్పుడు ఈ అసంబద్ధమైనటువంటి కామెంట్స్ రావు. సమాజ నిర్మాణం కోసము
మాట్లాడతారు. నిజంగానే ఎవరైనా అర్థం అంటే తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడినా కూడా అది అట్లా కాదని సంజాయించే పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళే ఆ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ ఒక స్టైలు బ్రతికేటందుకు వాళ్ళ చుట్టూరా కొంతమందిని ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళకు పొలిటికల్ పార్టీ పెట్టుకొని దాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు. మన నరేష్ గారు చెప్పినారు వీళ్ళు అదొక పీఠాధిపతం, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏమంటే అస్తిత్వ పోరాటాలు అనేది ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. అస్తిత్వ పోరాటాల్లో భాగంగా ఈ సాధువులు కూడా అందులో జాయిన్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి మనం ఆ విధంగా చూస్తే బహుశా ఈ సాధువుల నుండి కూడా సమాజాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. ఇటువంటి కామెంట్స్ మనం 153 సెక్షన్ 153A కింద ఎందుకంటే డెఫినెట్గా ఇది ఆ కోవకు వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక వర్గం డెఫినెట్గా షిరిడి సాయిబాబా భక్తులు హర్ట్ అయ్యే అంశం ఇది. అంటే ఒక వర్గం బాధపడే అంశం, అంటే ఒక వర్గాన్ని గిల్లి కజ్జం పెట్టే వ్యవహారం ఇది. నేనైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘన అంట దాన్ని, ఒక వర్గాన్ని కాదు, కంప్లీట్గా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడిన మాటలు. డిస్క్రిమినేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ది అంటే మనం డిస్క్రిమినేట్ చేయకూడదు అని ఉంది ఆర్టికల్ 15 ప్రకారం అని ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక వర్గాన్ని హట్టు చేయడం కాదు, కంప్లీట్గా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన దాని కిందనే దీన్ని ట్రీట్ చేయాలి. ఈరోజు ఒక వర్గాన్ని హట్ చేస్తున్నారు లేకుంటే ఇంకొక వర్గాన్ని పైకెత్తుతున్నారు అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో అసహనం అని అంటున్నారు. అసహనం అనే కంటే నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడటం లేదు? రాజ్యాంగం యొక్క స్వరూపం ఏంటి, ఆ రాజ్యాంగం అనేది ప్రజలకు ఎలాంటి హక్కులు ఇస్తున్నారని ప్రభుత్వం ఎందుకు దాన్ని ఒక క్యాన్వాసింగ్ వేలో తీసుకోలేకపోతున్నారు? ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవన్నీ మనం ప్రశ్నించాల్సిన అవసరము సందర్భము ఈరోజు ఉందనేది నేను ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు 70 సంవత్సరాల రాజ్యాంగము ఈ భారత వేద భూమిని భారతదేశాన్ని కాపాడగలుగుతుంది అనేది ఒక మౌలిక ప్రశ్న ఇలాంటి వాళ్ళతో వచ్చేది. అసలు వేదాలు ఒక మతానికి సంబంధించినగా లేవు చరిత్రలో. అది సనాతన ధర్మం నుంచి హిందుత్వం దాన్ని హియర్సేస్ గా ప్రకృతి నుంచి వచ్చిన ఒక మంచి మాటలుగా ఉన్నప్పటికీ కూడా హిందుత్వం దాన్ని ఆపాదించుకుంది. అసలు సమస్య ఏంటంటే హిందుత్వాన్ని ఎవడో కాపాడాల్సిన అవసరం లేదు సార్. అది హిందుత్వం అనేది ప్రపంచంలో అందరూ ఫాలో అవుతున్న ఒక మతంగా నేను భావిస్తాను. ఇప్పుడు ఈ మధ్య దాని మీద స్టడీ చేస్తున్న పరిస్థితుల్లో మెడిటేషన్ అనేది రావణాసురునికి ఉన్నది. ఈరోజు అమెరికాలో ఉండే మోడర్న్ ఏజ్లో కూడా మెడిటేషన్ చేస్తున్నారు. హిందుత్వ జీవన శైలి అనేది ప్రపంచానికి మోడల్ అయింది. ఏది ఇప్పుడు అనుకుంటున్న మన హిందుత్వ పురాణ ఇతిహాసాల్లో వేదాలు కానీ ఆచరించిన మన పూర్వీకులు ఒక ఆదర్శవంతమైన మానవ ధర్మం మానవీయ ధర్మం వేదాలు ఇక్కడి నుంచి తర్వాత నేను అసలు చెప్పాలనుకున్నది ఏంటంటే అఖండ్ భారత్ అనే ప్రాంతం ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా ముస్లిం రాజుల యొక్క ప్రభావం పెరగడం వల్ల ఈరోజు ఫకీర్లు కూడా సాధువులే, క్రిస్టియన్స్లో నన్స్ కూడా సాధువులే. ఆ మతానికి సంబంధించి ఆ జీవన విధానంలో ఉన్న ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించే ఒక సాధుగుణంతో కూడిన వాళ్ళు వ్యక్తులు, తర్వాత పూజనీయులు కూడా వాళ్ళు ఇలాంటి ఒక అసాధారణమైన ప్రకటనలు చేయడం ద్వారా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి. ఎందుకంటే ఈ సెన్సేషనిజంలో ఆ స్వామికి ఎక్కువ పేరు వస్తుంది, వెధవది నాకెందుకు రావట్లేదని చెప్పి ఒక దుస్సంస్కృతి ఈరోజు సగటు స్వాముల్లో వస్తున్న పరిస్థితి ఉన్నది. సాధువులు సంసారులు అవుతున్నారు, సాధువులు వ్యాపారులు అవుతున్నారు, సాధువులు రాజకీయాలు కూడా చేస్తున్నారు. ఇది ఇప్పుడు మనం అన్నం అనుకో శాపనార్థాలు పెట్టి దయాకర్ రాజకీయ జీవితం కాస్త పోవును కాక అనే సాధువులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ నేను ఈ కేటగరికల్ గా 10 శాపనార్థాల మీద రాజకీయ జీవితం సోనియా గాంధీ గారి ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటుంది. ఆఫ్ కోర్స్. అయితే 1026 అనే మార్క్ ఎందుకు చేసిందంటే అక్కడి నుంచి హిందూ ముస్లిం కొట్లాటలు చాలా తీవ్రంగా ఉంటాయి. తర్వాత సామాన్య హిందూ ముస్లింలు పెళ్లిళ్ళు చేసుకుంటారు. రాజుల స్థాయిలో జోధా అక్బర్ లాంటి రాజులు మాన్సింగ్ చెల్లెలైనప్పుడు కూడా అసలు సనాతన ధర్మాన్ని, అప్పుడు హైందవం కూడా కాదు, సనాతన ధర్మాన్ని నిష్కర్షగా పాటించే మాన్సింగ్ చెల్లె ఒక ముస్లిం రాజైన అక్బర్ను ప్రేమించారు. మనకు చూడండి ఊర్లలో ముస్లిం అంటే అది దూదేకుల కానీ పింజారి కానీ తర్వాత కొన్ని కులాలు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా హిందూ ఇప్పుడు BCDEలో మనం చేర్చుకున్నాం పోయినసారి. నేనేమంటున్నా అంటే ఇవి మతాల మధ్యన మళ్ళీ వైరుధ్యాలు తేవడానికి పిచ్చి ప్రయత్నం చేసిండు.
కొంత తిక్క ప్రయత్నం అనమాట ఇది. అసలు అది అది ఎటో షూట్ చేయబోయింది, ఆయన చివరికి ఆయనకే ప్రయత్నం కూడా కాదు, మిస్ఫైర్ అయింది. పెద్ద ప్రయత్నం కూడా కాదు. మేము ఇంత కష్టపడుతున్నాము, ఇంతమంది రాజకీయ నాయకులు మా చుట్టూ తిరుగుతున్నారు, మా కాళ్ళకు మొక్కుతున్నారు, అయినా కూడా మా దగ్గరికి ఎవరు రావడం షిరిడి పోతున్నారు అనే దుగ్ధం. మరి షిరిడి నేను ఇంతవరకు వెళ్ళలేదు, కానీ షిరిడి వెళ్ళడం వల్ల ఒక మానసికమైన ఆనందాన్ని కొంతమంది పొందుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అదొక నమ్మకం అండి. ఈయన దగ్గరకు వచ్చేవాడు కూడా నమ్మకంతో, ఆయన కూడా శివుణ్ణి, రాముణ్ణి అందరిని పూజిస్తున్నాడు కదా. బాబా కూడా తను ఇస్లాం మతం పూర్వీకుడైనంత మాత్రాన మనం తను హైందవాన్ని పాటిస్తున్నంత మాత్రాన తను అప్రాచ్యుడని మనం ఎట్లా కామెంట్ చేయగలుగుతాం? ఇలాంటివన్నీ నేను అందుకని ఇప్పుడు ఒక క్రిస్టియన్ తను బతుకుతున్న క్రమంలో హైందవాన్ని వీయడం వల్ల నేను నష్టపోయినా అని తను హిందువులకు మారితే ఈరోజు తప్పు లేదని అంటున్నారు. అదే హిందూ ఒక క్రిస్టియన్గా మారితే నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటున్నారు. క్రిస్టియన్గా మారడానికి కారణాలు ఉన్నాయని చెప్తున్నప్పటికి కూడా ఆ కారణాల సమస్య పరిష్కారానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేది ఒక ధార్మిక సంస్థగా మనం చూస్తాం. ఇలాంటి మానవీయ కోణం ఉన్నాటి పట్ల కనుక వీళ్ళు మంచిగా ఉంటే హైందవానికి ఒకళ్ళు స్పోక్స్ పర్సన్ ఉండాల్సిన అవసరమే లేదు. ఈ దేశంలో 2000 సంవత్సరాల ఈ చరిత్ర ఉంది, బుద్ధుంది 400 చరిత్ర ఉంది అంతకు ముందు. కాబట్టి మనము బేసికల్గా ఒకటే, సింధ్, హింద్, ఇండియా ఇవన్నీ కూడా ఈ మధ్య చదువుతున్నప్పుడు ఇవంతా కూడా మరి వీళ్ళు కాదా? సింధు ప్రజలు కాదా? పాకిస్తానీ బ్లడ్ లోనే హిందూ అనే ఉంది, దాన్ని ఎందుకు సెపరేట్ చేసి దాన్ని ఒక వేరే విధానంగా చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళు చేసి దాన్ని నాశనం చేస్తారో నాకు అర్థం కాదు. దయాకర్ గారు చెప్పినట్టుగా హిందుత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న లోపం కారణంగా ఈ వికృతులన్నీ పుడుతున్నాయి. ఈ సోకాళ్ళు స్వామీజీలు, ఈ సోకాళ్ళు సాధువులే చాలా మంది అర్థం చేసుకోలేదు. నాట్ ఓన్లీ స్వామీజీలు, మొత్తం దేశమే హిందుత్వాన్ని బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్తారు కదా, మరి వీళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలా? హిందుత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి సరైన దృష్టికోణంతో చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక ఫకీరికి పూజలు చేస్తారా అని ఆయన వేసిన ప్రశ్న ఎలా చూడాలి నరేష్? మనం ఫకీర్ వీళ్ళే ఒక మాట అంటారు, వీళ్ళు బాగా బలంగా నమ్మే సిద్ధాంతాల్లో జ్ఞానవంతుడు పూజించబడాలి, మంచివాడు గౌరవించబడాలి, దీనికి కులమతాలు లేవు అని చెప్తారు. మరి సాయిబాబాని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇంతకాలం వాళ్ళు మోసం ఇదే సత్యాన్ని ఇంతకు ముందు ప్రజలు యాక్సెప్ట్ చేశారు, వీళ్ళే ఈ కొంతమంది ఇలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కోటాను కోట్ల మంది వెళ్తూ ఉంటారు. మాట వినండి, కూడా కాదు ఒక స్వామీజీ అన్నటువంటి వాళ్ళు అంటున్నారు, అందరూ అంటారు మొత్తం హిందూ సమాజాన్ని ఇలాంటి వాళ్ళు. ఈ రోజున మీరు అన్నట్టుగా తిరుపతి తర్వాత ఎక్కువ మంది భక్తులు వెళ్ళేటువంటి పుణ్యక్షేత్రం షిరిడి. అదే సార్, కాబట్టి హిందూ సమాజం యాక్సెప్ట్ చేసింది. నరేష్ గారు దాన్ని ఒప్పుకోటలా. హిందూ సమాజం ఈ రోజున యాక్సెప్ట్ చేసింది. హిందూ సమాజం ఒక షిరిడి ఏంటి సార్, మీకు కడప దర్గాని యాక్సెప్ట్ చేస్తారు, అజ్మీర్ దర్గాని యాక్సెప్ట్ చేస్తారు. హిందూ సమాజం అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇలాంటి వ్యక్తులు కొంతమంది దాన్ని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి నరేష్. ఇక్కడ సార్ నన్ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సైన్స్ నిరూపించలేకపోతుందని ఒక మాట నోరు జారారు ఆయన. చాలా సిగ్గు అనిపిస్తుంది. సారీ నోరు దారలేదు, కానీ ఈ రోజు అభిప్రాయం నాకు అవకాశం. నేను రాస్తున్న ఈ పెన్నును గుండు సూది నుంచి మొదలుకొని గుండెకు ఆపరేషన్ చేసే సున్నితమైన వస్తువు వరకు, కాలికి గుచ్చిన ముళ్ళును తీయడం కోసం ఉపయోగించే పిన్నిస్ నుంచి ఆకాశానికి పంపించే రాకెట్ వరకు, ఉదయం లేసినప్పుడు వీళ్ళు వేసుకునే బ్రష్ మీద పేస్ట్ నుంచి రాత్రి పడుకునేప్పుడు వేసే ఆల్అవుట్లోని కెమికల్ వరకు ప్రతి వస్తువును ప్రకృతిలో ఉన్నదాన్నే శాస్త్రవేత్తలు అవసరనిత్యం జ్ఞానాన్ని త్యాగం చేసి తయారు చేసి త్యాగంతో ఉన్నారు. వాళ్ళ త్యాగాలను అవమానపరుస్తూ వీళ్ళు భోపాల్ గ్యాస్ సంఘటనలో ఆర్య సమాజానికి సంబంధించిన వ్యక్తి బతికాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, అందరు మరి పోనీ ఇదే విషయాన్ని అక్కడ ఉన్న జ్యోతిష్యం జాతకం నమ్మే సాధు సన్యాసులు అందరు కలిసి ఇక్కడ గ్యాస్ లీక్ కాబోతుంది అందరూ యజ్ఞం చేయండి అంటే అయిపోయేది కదా. అంటే ఒక కుటుంబం ముందే కనిపెట్టి చెప్పొచ్చు కదా. సైన్స్ సమాధానం చెప్పదు అంటున్నారు. కానీ నిజంగా బాధ అనిపిస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. 195% విషయాలకి సైన్స్ ఇప్పుడు సమాధానం చెప్తుంది. 5 విషయాల కోసం నిరంతరం అన్వేషిస్తుంది, ఏదో ఒకరోజు సమాధానం చెప్తుంది. కానీ వీళ్ళనేటువంటి మతంలో కానీ ఏ మతమైనా కానీ ఏ నమ్మకంలోనైనా 95% అబద్ధం ఉంటుంది. కేవలం 5% పరోక్షంగా చెప్తుంటారు. 5% నిజమున్న వాటిని ప్రజలతో నమ్మించి 95% సత్యం ఉన్న సైన్స్ వెనకాల ప్రజలు నడవకుండా అడ్డుకుంటున్న వ్యక్తులే ఈ సాధు సన్యాసులు హిందూ మతాన్ని పెంచి పోషిస్తున్నారు. ఒక సాధువు నోరు జారితే ఆయన మా మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏదో తప్పు జరిగిందంటారు. అదే మానవ లోపాల్లో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే వీడు హిందువు కాబట్టి తప్పు చేశాడు,
ఒక షారూక్ ఖాన్ నోరు జారితేనో, ఒక అమీర్ ఖాన్ నోరు జారితేనో వీడు ముస్లిం కాబట్టి అహంకారంతో అన్నారంటున్నాడు. అతన్ని కూడా ఒక సాధారణ వ్యక్తిగా ఎందుకు తీసుకోరు? ఈరోజు ఒక సాధువు, ఒక పీఠాధిపతి 90 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి. ఆ యాంగిల్ మనం వాళ్ళని సమర్థించాల్సిన అవసరం లేదు. మా ఆవిడ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం అంటుంది అని అమెరికా అనడం ఏ రకంగా సమర్థనీయం? ఈ దేశంలో ఇన్నాళ్ళు నువ్వు కోటాను రూపాయలు ఈ దేశ ప్రేక్షకుల మీద సంపాదించుకుని ఈ దేశంలో వెళ్ళిపోయేంత ఏం ప్రమాదం వచ్చి ముంచుకొచ్చింది అమెరికానికి? సిగ్గుపడాలి అమెరికా. ఆ విషయంలో సంబంధించాల్సిన అవసరం లేదు. ఇలాంటి కొంతమంది పర్వర్స్ ఉన్నారు, ఇట్లా ఎలా ఉన్నారు అట్లా కూడా అలాగే. తర్వాత ఐన్స్టీన్ ఒక మాట కోడ్ చేశారు ఆయన. అసలు ఐన్స్టీన్ మాట నోరుతో మాట్లాడడానికి ఏ ఒక్క మతానికి సంబంధించిన వ్యక్తికి అర్హత లేదు, కనీస అర్హత. ఎందుకంటే ప్రపంచంలోనే అతి గొప్ప సైంటిస్ట్ అనాల్సి వస్తే ఆయన పేరు మాత్రమే అనాల్సి వస్తుంది. ఆయన చెప్పిన అనేక కొటేషన్ నా జ్ఞానానికి వేదాలు మూలం అని చెప్పడం చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఆయన గాడ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ అన్నాడు, రాసి సైన్ చేసి స్టాంప్ వేసి వెళ్ళిపోయాడు. ఆ పేపర్ని ఈ మధ్యకాలం ఇతను చెప్పినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే నోట్ వచ్చింది ఒకటి. ఆ పేపర్ ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి సైన్ చేసిన దానికి 1,25,00,000కి వేలం పాటలు తీసుకున్నారు సైన్స్ అభిమానులు. ఈరోజు అబాస్ అనే సైంటిస్ట్ నేతృత్వంలో ఇవన్నీనేమో మనం మామూలుగా అసలు వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ గాడ్ అనే దీంట్లోకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద డిబేట్. దాన్ని డిబేట్ లోకి వెళ్ళాలంటే మనకి సమయము అంగీకరించదు, మన నాలెడ్జ్ కూడా సరిపోదు. నిజంగా కూడా రీసెర్చ్ చేస్తున్నప్పటికీ కన్క్లూజన్ అండి, ఈ సాధువుల చేత కుట్రపూరితంగా కొంతమంది, అందరిని అనలేము, ప్రజలు ఎప్పుడు తమకున్న సమస్యల గురించి ఆలోచిస్తే తిరగబడతారు. కాబట్టి వీళ్ళ మైండ్ని వీళ్ళ నమ్మకమైనటువంటి దానితో ముడిపెట్టి డైవర్ట్ చేయాలి వీళ్ళ దృష్టిని అనే కుట్రలో భాగంగానే ఇలాంటి స్వాముదులు దేశ నలుమూలలోంచి ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఇగో అయితే ఒకటే యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఈ మతం రూపంలో కొన్ని మౌఢ్యాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు, అన్నిట్లున్నట్టు ఇంకా కూడా ఉన్నాయి మతం విషయంలో. అంటే నాట్ ఓన్లీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అన్ని మతాలు. ఈ మధ్య పోప్ జాన్ పాల్, మీరు పోప్ యొక్క స్టేట్మెంట్ చూస్తారు, జాన్ పాల్ కాదు ఇప్పుడు ఆయన పేరు ఏముంది, ఆయన ఈ గర్భనిరోధక మాత్రల మీద, తర్వాత లింగ మార్పిడి మీద, లింగ వివక్ష మీద కొన్ని కామెంట్స్ చేసిండు. అడ్వాన్స్మెంట్స్ని మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడ అని ఆయన అంటున్నాడు, 3వ రాకడ కూడా ఉన్నది. ఆ 3వ రాకడ కొరకు ఇప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు క్రిస్టియన్లు. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఇస్లాంలో ఏమైంది, దజ్జల్ అని ఒక నూతన దేవుడు రాబోతున్నాడు. ఆయన కొరకు ఇప్పుడు ఈ నర దజ్జల్ అనే కొత్త దేవుడు. ఇప్పుడు మనకు కలియుగంలో ఆయన పేరు ఏంటి సార్? ఆయన పేరు కల్కి భగవానుడు రాబోతున్నాడు. మనం వెయిట్ చేస్తున్నాం. అంటే మన మూఢత్వాలను కంటిన్యూ సైన్స్ ఒకవైపు మనం విశ్వాంతరాలకు పోయి నువ్వన్న తోక చుక్కల మీద కూర్చొని మనం అనుకున్న ఆ తోక చుక్కల మీద కూర్చొని వాడు ఎట్ట ఇల్లు కట్టుకోవాలని మనం చూస్తాము. ఆ తోక చుక్కలే దేవుళ్ళనేమో ఇటు నమ్మాల్సిన పని. నీకు ఇస్లాంలో కూడా వెళ్ళి అక్కడ మనం కాపురాలు పెడదామా, అంగారకుడి మీదకి వెళ్ళి వ్యవసాయం చేద్దామని మనమే ఆలోచిస్తుంటాం. మళ్ళీ అదే అంగారకుడు ఇంకో గ్రహంతో పోటీ పడుతున్నాడు కాబట్టి ఏదో జరిగిపోతుంది. మీరు చూడండి, హిందువులకేమో సూర్యుడు మూలం, ఇస్లాంకేమో చంద్రుడు మూలం. ఇప్పుడు చంద్రుని కాడికి ఇల్లు కట్టుకుంటానికి మనం ట్రై చేస్తూనే ఉంటాం. కానీ నేనేమంటున్నా, నమ్మకాన్ని మనం కంపల్సరీ విశ్వసించాల్సిన అవసరం. ఇంకొక మాట జయ గారు, వీరు ఇంకొక మాట కూడా అంటారు, వీరే ఈ స్వరూపానంద సరస్వతి గారు ఏమంటారంటే, శనిసింగనాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం పైన కూడా స్వరూపానంద ఆందోళన, మహిళలు ఆ దేవాలయం గర్భగుడిలోకి వెళ్ళడం సరైంది కాదు, అది వారికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు. శనిని కొలవడం వల్ల రేపు కూడా గురవుతారేమో అని కూడా అంటున్నాం. వారిపైన దాడులు, నేరాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అన్నాడు. మహిళలు వెళ్ళకండి, మీరు వెళ్తే ఎక్కువ అవుతాయి, శని ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది అని. అయితే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది, ఒక పవర్ని జనరేట్ చేసుకునేటందుకు ఆధిపత్యాన్ని, సమాజంలో ఆధిపత్యం తీసుకోవడానికే ఒక వర్గం ఉంటుంది. ఈ వర్గాన్ని రక్షించుకునేటందుకు ఏంటంటే బాబాలు, సాధువులు, మతము ఇవన్నీ ఒకటవుతుంది. ఇంకొకటి ఏమవుతుంది, మూఢ విశ్వాసం, మూఢ నమ్మకాలు, ఇవన్నీ ప్రజలను. ఇంకొక వైపు మహిళలను పెడతారు. ఈ మహిళలు ఎందుకనంటే ఈరోజు బాగా పవర్ఫుల్ మహిళను ఉపయోగిస్తే పవర్ అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు అనేది ఒక సైకలాజికల్గా, ఒక సెంటిమెంట్ కాదు, సైకాలజీ. కాబట్టి ఈరోజు ఆయన స్వరూపానంద గారు అనటంలో అక్కడ శని సింగాన్ని దాంట్లో 2010 నుంచి దొంగతనాలు జరుగుతున్నాయని ఆయనే చెప్తున్నాడు. అంటే ఈ దొంగతనాలు, అసలు దొంగతనం అనేది ఎందుకు జరుగుతుంది, అసలు దొంగతనం అనే దానికి వీళ్ళు ఇస్తున్నట్టు మీనింగ్ ఏంటి? ఒక దొంగ మనము అంటే పురాతనంగా తీసుకుంటే దొంగతనం అనేది మనిషి ఎప్పుడు చేస్తాడు, తన దగ్గర లేనప్పుడు, ఉన్నప్పుడు దొంగతనం చేస్తాడని. ఈరోజు దొంగతనం చేస్తున్నారు, పొలిటీషియన్స్ చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు చేస్తున్నారు దొంగతనాలు.
కరప్షన్ పేరుతోటి. ఎందుకు అంటే ఒక బీదవాడు చేస్తేనేమో ఇమ్మీడియట్గా శిక్షకు గురవుతున్నాడు, వీళ్ళు చేస్తేనేమో సంవత్సరాల జ్యుడిషియరీలో నలిగిపోతున్నాయి. అంటే దీనిని ఎట్లా అర్థం చేసుకుంటాడు ఇదే స్వరూపానంద గారు? ఈరోజు మహిళలు అందులోకి పోరం చేత ఆమె ఎవరు ఒక లేడీ దేశాయి పెద్ద ఉద్యమం చేసి బాంబే హైకోర్టు ద్వారా జడ్జిమెంట్ తీసుకొని మన 8th ఏప్రిల్ నాడు దాంట్లోకి వెళ్ళటం జరిగింది. అసలు నువ్వు డిస్క్రిమినేషన్కి అతీతంగా రాజ్యాంగంలో మనం చెప్పుకుంటున్నాము, లింగ వివక్షకు వ్యతిరేకంగా, తర్వాత కులకి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా అందరినీ ఒక ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పుకుంటున్నాం, మనం రాసుకున్నాం. వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఇట్లాంటివన్నీ ఉపుసుపక్క కబుర్లు తర్వాత ఉపయోగం లేనట్టు సమాజంలో ఒక డిస్ట్రాయ్ చేసేటందుకు వాటిని ఎందుకు ప్రభుత్వాలు ఎంటర్టైన్ చేస్తున్నారు? అసలు నన్ను అడిగి ఇలాంటి బాబాలు ఇచ్చే స్టేట్మెంట్లు కానీ ఇలాంటి పీఠాధిపతులను కానీ అబాలిష్ చేయాలి. యాక్చువల్గా సమాజం నుండి ఎందుకు అబాలిష్ చేయాలంటే రాజ్యాంగాన్ని అమలు పరిచేటందుకు ఇవన్నీ కూడా అడ్డంకులు, అవరోధాలు. ఇంకోటి ఈరోజు కేరళలో అంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి? అసలు ఇది ఇంతకుముందు ఒక 50-60 ఏళ్ల కిందట కూడా అక్కడే జరిగిందట చూస్తూ ఉంటే. అంటే రిపీట్ అనేది ఎందుకు జరిగింది? రిపీట్ జరగకుండా ఎందుకు ప్రభుత్వాలు వాటిని చర్యలు తీసుకోలేదు? అంటే వీటి పట్ల కాన్సన్ట్రేషన్ లేకుండా ఇట్లాంటి వాటిని స్టేట్మెంట్ ఇస్తూ ఇక్కడ మహిళలను కూడా కాన్సన్ట్రేట్ చేయడం. మహిళలు అంటే ఇప్పుడు 400 సంవత్సరాల నుండి ఆ శని సింగారంలోకి మహిళలు పోకుండా ఏదైతే అదొక సాంప్రదాయం అనొచ్చు, ట్రెడిషన్ అనొచ్చు, ఉమ్మడి నమ్మకం అనొచ్చు. ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు ఈరోజు ఆ సాధువు దగ్గర మహిళలు సాధు రూపంలో లేరా? అసలు ఆయన ఎందుకు మహిళలను ఎంటర్టైన్ చేస్తున్నారు? మళ్ళీ అట్లాంటి వాళ్ళు అక్కడ మానభంగాలు జరగవా? ఆ మీద అటాక్ జరగవా? కాబట్టి ఇది ఒక ప్లాన్డ్ గా ఏదైతే సాయిబాబా బెడ్రూమ్ లో హత్యలు జరగలే, 5 హత్యలు శవాలు దొరకలేదు. కాబట్టి తను చిత్తశుద్ధి ఉండాలి, తనలో చిత్తశుద్ధి ఉండాలి. నిజంగానే తనలో నిజాయితీ ఉంటే రేపు ఆయన పీఠాధిపతిని ప్రజలకు అంకితం చేయాలి. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ కేరళలో జరిగిన దానికి నువ్వు ఉపయోగించని చెప్పాలి. నిజంగా ఆయన ఒక సాధువు, ఒక అంటే భావాతీతులకు అతీతంగా జలసి వాటికి రాగాద్వేషాలకు అతీతంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా దానికి ప్రభుత్వానికి ఎందుకు నీ పీఠాధిపతిని హ్యాండ్ ఓవర్ చేయకూడదు? కాబట్టి ఇంకోటి దీని పరంగా ఏంటంటే ఏదైతే ఈ రోజు ఆర్టికల్ 25, 26, 44 ఉన్నాయో వీటిని సవరించాల్సిన అవసరం ఉంది. వీటిని సవరిస్తే ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది ఇవ్వకుండా ఉంటారు. తర్వాత ప్రభుత్వాన్ని కూడా ఒక స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈరోజు సెక్యులర్ కానీ, ఫ్రెటర్నిటీ కానీ, జస్టిస్ కానీ ఇవన్నీ కూడా కామన్ పబ్లిక్ అనేది ఉపయోగపడుతుంది. ఒకటే శని సింగాపూర్లో ఆమె అడుగుపెట్టి 48 గంటలు దాటిపోయింది. జరిగిన ఉపద్రవం కూడా ఏమీ లేదు. 400 ఏళ్ళుగా ఆడవాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవడం మూర్ఖత్వం. ఒక్క మాట చెప్తాను నేను, మహిళలు దేవాలయాల్లోకి రాకూడదు అనేటువంటిది హిందూ ధర్మంలో ఎక్కడా లేదండి. అనేక దేవాలయాల్లో దేశంలో ఉన్నటువంటి లక్షలాది దేవాలయాలు ఒక శనిసింగనాపూర్ మొత్తం హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని సరైన పద్ధతి కాదు. అది ఇష్యూనే కాదు. ఒకవేళ జరగలేదు అంటే మారుతున్న పరిస్థితులు మహిళలు కూడా ప్రవేశాన్ని కల్పించాలని చెప్పి ఇవ్వాలి. అసలు మన భారతదేశంలో ధర్మానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి మూలము పట్టుగొమ్మ మాతృమూర్తి మహిళ. ఆమె లేకపోతే ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.